పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పంపిస్తే నిలబెట్టు సమ్మర్లా చిన్న ఉంది బాబు ఏ ఎప్పుడు కాదా నేను చెప్పింది చేయాలి మీరు ఏ చెప్పినా మీ ఇష్టం నాకు చెప్పుకుంటాను అట్లా కాదా నీకు బిల్లు నీకు ఎందుకు ఇస్తున్నా బిల్లు పని చేస్తామని ఇస్తున్నానా లేకపోతే ఎందుకు ఇస్తాను బిల్లు ఏం పెడుతున్నావు విండోస్ ఏం పెడుతున్నావు నేను పెట్టేసి నేను ఇస్తాను ఇబ్బంది ఇస్తాను ఏమన్నా 30 నిజామాబాద్ అది కంపెనీ పెడితే బాగుంటుందా పెట్టకుండా బాగుంటుంది మీకు ఒక ఏసీ పెట్టాలి ఏసీ అంటే కంపల్సరీ ఏసీ మస్ట్ ఏసీలో కూడా పెట్టండి టాయిలెట్ క్లోజ్ చేసేసి కంప్లీట్ క్లోజ్ చేసేసి స్మోకింగ్ వస్తుంది బాగుంటుందేమో ఆలోచన ఎన్ని వరకు ఇస్తాను చూసుకోవచ్చు బుక్స్ ద్వారా మీకు అందరినీ కూడా పోతుంది నీకోసం ఫోన్ చేసి ఏసీ వస్తే పని కంప్యూటర్ అది ఉన్నది కూడా మా వాళ్ళు ఏంటంటే ఈ 2 అవర్స్ అందరికి కావాలా కెమెరా పెడతాం ఎందుకు పెడతా కెమెరా అంటే ఓన్లీ మీరు చదువుకోవడానికి ఇష్టం ఉన్న మీరే వాడడానికి అందరూ ఓకే అనుకుంటే తింటాం అదర్వైజ్ మా పర్సనల్ బ్యాంక్ ఎడ్యుకేషన్ పర్పస్ ఇలాంటి మంచి కెమెరా పెడతా కెమెరా నాకు ఎక్స్ట్రా ఉంటుంది నేను చూసుకుంటాను ఇంకొకటి 5 మంది కంపెనీ వేరే పెట్టుకోండి కెమెరా పెట్టుకుంటా పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్ అయితే నాకు ప్రాబ్లం లేదు ఇక పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టేటప్పుడు కూడా రైతు మేము డైరెక్ట్ చేసేటప్పుడు తెగిపోయింది అనుకో అచ్చుడే దానివల్ల ఏమంటే సంస్థకు ప్రభుత్వానికి సంస్థ కన్నారని ఇప్పుడు మన గోడ కూడా అట్లా కట్టేసి ఈ గోడ కట్టి నా గోడ కట్టింది ఈ గోడ కట్టింది క్లోజ్ చేసేసి వేల పోయి బయటకు వస్తే 6 వేల ఈజీ ఉంటుందని చెప్పేసి అది చెప్పడా చెప్పింది మొన్న బాయ్స్ అంటే అక్కడ నుంచి చెప్పండి కరెక్ట్ కాదు కదా బయట వాళ్ళు
అక్కడ కూడా చెప్పాలా చెప్పాలా చెప్పు లేకపోతే కాంప్లైంట్ చేయు అమ్మా బయట వచ్చినప్పుడు చెప్పు డిఆర్ నమస్తే ఏం లేదు డిఆర్ ఇప్పుడు అది బాత్రూమ్స్ అది మీరు ఒక రకం చెప్పినా మీరు ఒక రకం కడుతుంది అది ఏంటంటే ఇప్పుడు ఆర్మూర్లు ఉన్నాయను బాత్రూమ్ ఆడపిల్లలకు రోడ్ సైడ్ కనబడితే ఎట్లుంటారు ఎట్లా పోతారు చెప్పు ఆడపిల్లలు లేదు సార్ మధ్యలోకి వెళ్ళి ఉమ్మని చెప్పినా కదా మధ్యలోకి వెళ్ళి నేను చెప్పినా కదా మీ కాంట్రాక్టర్కి చెప్పినా మీ ఏం చెప్పినా ఆల్రెడీ చెప్పినా ఒకసారి మాట్లాడండి అది రోడ్ మీదకి వెళ్ళి పోతుంటే అందరు కనబడతారు సార్ ఆడపిల్లలు ఎట్లా పోతారు అన్నప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు నేను కాంట్రాక్టర్కి చెప్తున్నా ఇక్కడ మేస్త్రికి చెప్తున్నా అని చెప్పి లోపలికి వెళ్తున్నారు అంత గలీజ్ అంట మరి బయట వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా కాంప్లైంట్ ఎవరని చెప్పాలి సార్ నేను బయట ఏమనంటే ఇప్పుడు వాళ్ళు వస్తారు బయట రోజు పిల్లలు వస్తారు పిల్లలు కాదు సార్ పేపర్ సెక్షన్ వాళ్ళు వస్తారు బయటికి రోజు వచ్చి పిల్లలు గుర్తుపట్టారు మీరు కొత్తగా వచ్చి పిల్లలు గుర్తుపట్టారు లేదు సార్ రోజు వచ్చే పిల్లలు బయట పేపర్ కింద వస్తారు సార్ వాళ్ళు పేపర్ ముట్టినట్టు చేస్తారు ఏమనంటే ఒకసారి అడిగితే పేపర్ చదువుతున్నా నేను ఇట్లా పెడితే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఏమంతా కూడా తెలుస్తావు రాస్తావా నాకు అర్థమవుతుంది మీరు చెప్తే అర్థం చేసుకుంటారు పేపర్ చేంజ్ చేయమని చెప్తున్నాను పేపర్ చేంజ్ నువ్వు లైన్ మీద ఏం కాదు నీకు ప్రాబ్లం వైరల్ తీసి ఇక్కడికి వెళ్ళి పెట్టాలంటే ఇక్కడ ఒకటి రంధ్రం అయిపోయాలి ఇక్కడ ఏం లేదు కదా అవుట్ గోయింగ్ లోపలికి రావాలని దాని కొరకు రంధ్రం అయిపోయాలి కాలు డ్రిల్ మిషన్ తో రంధ్రం అయిపోయాలి కూడా కాంట్రాక్టర్ చెప్తే ఇస్తారు కదా దాని కొరకు ఎల్సీ తీసుకోవాలి నేను ఎల్జీ తీసుకొని పని చేస్తా కాకపోతే మీరు ఫెసిలిటీస్ చేసి ఇస్తారే అది పెడతామని చెప్పిన కాంట్రాక్టర్ చెప్తారు నన్ను ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసే వాళ్ళకి ఏమవుతాయంటే ఇట్లా పోతారు పోతారు చిప్పలు ఉంటాయి కానీ చిప్పగాడు చిప్పేటప్పుడు ఓపెంటిఫికేషన్ చేస్తున్నారు సార్ మీరందరూ స్టూడెంట్స్ పోయి చెప్పాలి ఇది కూడా ఈరోజు మార్నింగ్ వెల్పూర్ వెళ్ళడం జరిగింది. వెల్పూర్ విజిట్ చేసుకొని వస్తూ ఆర్మూర్ లైబ్రరీ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్లో వర్క్ ఏదైతే పెండింగ్ ఉందో కాంట్రాక్టర్తో కానీ ఏ గారితో డి గారితో మాట్లాడడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్లో కూడా కంప్లీట్ చేస్తామని డి గారు చెప్పడం జరుగుతుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవిటి కూడా చేంజ్ చేయమని చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో వాటర్ కూలర్ కూడా కొత్తది ఏర్పాటు చేసాం. ఇంతకుముందు 10 లీటర్స్ 20 లీటర్స్ ఉండే, ఈరోజు 80 లీటర్స్ వాటర్ సప్లై వాటర్ కూలర్ ఎండాకాలం వస్తున్న ఉద్దేశంతో 80 లీటర్స్ వాటర్ కూలర్ కూడా ఏర్పాటు చేయండి. అదేవిధంగా పైన కంప్లీట్ అయిన తర్వాత నాకు తెలిసి తెలంగాణలో డిజిటల్ లైబ్రరీ అనేది లేదు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఈ మంత్ ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం. అదేవిధంగా ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 10 కంప్యూటర్లు పెట్టి పైన బిల్డింగ్ ఏదైతే కంప్లీట్ చేస్తున్నామో 10 కంప్యూటర్లు పెట్టి అది కూడా డిజిటల్ లైబ్రరీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ మండలకు సంబంధించి ఇక లోకల్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ వాడుకోవాల్సిన, అంటే లైబ్రరీకి వచ్చి పుస్తకాలే కాకుండా డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి దాన్ని ఏ విధంగా అయితే మనకు పనికొస్తుందో ఆ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుందని మేము మీ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈ విధంగా సర్వీస్ వై కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇప్పుడే డిఆర్తో మాట్లాడడం జరిగింది. డిఆర్ ఏమన్నారంటే అక్కడ లైన్మెన్ గారికి చెప్పడము, సర్వీస్ వైర్ ఏంటంటే కిందికి వెళ్ళేసారు, అది అట్లా ఉండద్దు, ఎందుకంటే పిల్లలకు షార్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైర్ చేంజ్ చేసి కొత్త వైర్ అంటే
వైరే కట్ చేసేసి వేరే వైర్ ఇవ్వమని చెప్పడం జరిగింది. డిఆర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అక్కడ వాళ్ళ లైన్మెన్కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు నాతోటి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇక్కడ మాతో అటెండ్ చేయడం, వాళ్ళతో మా కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం, ఈ విధంగా ఇక ముందు కూడా ఈ మంత్ ఎండింగ్ లోపలనే ఇది కంప్లీట్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.